ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ముస్లిం ఫెస్టివల్ ఏందే జీవన్ రెడ్డి అన్న వేరే పార్టీ దిక్కు పోతా అంటున్నావట. కన్న తల్ల సొంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నావట. అట్లా ఎందుకు చేస్తున్నావే? పర్సన్స్ మీద ఉన్న కోపాన్ని పార్టీ మీద తీస్తే ఎట్లనే అని బుజ్జగించి పెరుగు బువ్వ తినిపించినట్టు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు జీవన్ రెడ్డి సార్ ఇంటికి చేరుకొని సీనియర్ లీడర్కు ఇగురని చెప్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగుకు జీవన్ రెడ్డి డుమ్మా కొట్టిండట. పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా పార్టీ ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ ఊకోలేదట. అగో అట్లెట్లా మిస్ కానిస్తారు? ఎంబటే పోయి ఏం జరిగిందో అరుచుకోండి అన్నట్టు ఆర్డర్ వేయంగా నీకు ఒగిట్లో వచ్చి వాలిండ్రు జీవన్ రెడ్డి సార్ ఇంటి ముంగట. అన్నేమో కానీ నువ్వు మాత్రం అలగకు, బుంగమూతి పెట్టకు. నీకేమైనా కావాలనుకుంటే డైరెక్ట్ గాంధీ భవన్కి వచ్చి అడుగు, నీకు న్యాయం జరుగుతుంది. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడినవు, ఆ సోంటి సీనియర్ లీడర్వే పార్టీ నిడిసబెడితే ఎట్లనే జీవన్ రెడ్డి అన్నట్టు బతిలాడిండ్రట. ఈ ముచ్చట ఇట్లుంటే తన మీదనే గెలిచిన బయటి పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో ఏర్పించుకొని తనను చెడు కూడా ఆడుకునేటట్టు చేసిండ్రు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందో తెలియదు. ఇటు పార్టీల పతారా లేక సర్కార్లో జరగాల్సిన పనులు జరగక సతమతమై పార్టీ మారే నిర్ణయానికి వచ్చిండ్రట జీవన్ రెడ్డి. హాగో అది తెలిసే వరకు అబ్బో కొంపలు అంటుకునేటట్టున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని ఉంటున్న లీడర్ను ఓగొట్టుకుంటే ఆగమైతామన్నట్టు మాట్లాడుతున్నారట. అయితే జీవన్ రెడ్డి మాత్రం అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి పార్టీకి చాలా ఫరక్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఆశయాలకు తగ్గట్టు లేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాక వచ్చి బాతిలాడితే ఎట్లా? చెరువు గట్ట దిగి నీళ్లు మొత్తం పోయినాక కట్టగడితే ఏం లాభం అన్నట్టే ఉన్నదట. మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూడాలి.